ఇళ్ల ప్లాట్లు మరికొన్ని అవసరం అని చెప్తే ఈదలవారిపాలెంకు సంబంధించి దాదాపుగా 1 ఎకరా 97 సెంట్లు అక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే బ్రహ్మదేవం పంచాయతీలోని హ్యామ్లెట్ ఈదలవారిపాలెంలో 22 లక్షల లెక్కన కొనుగోలు చేసి వాళ్ళు కోరుకున్నటువంటి స్థలంలో దాదాపుగా 43,34,000 రూపాయలు ఆ భూ యజమానికి చెల్లించి 70 ప్లాట్లు వేశారు. దాంట్లో దాదాపుగా 44 ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినటువంటి ఇళ్లు వివిధ దిశల్లో పురోగతిలో ఉన్నాయి. దానితో పాటు బ్రహ్మదేవానికి ఒకసారి నేను వచ్చినప్పుడు కొంతమంది పాపం స్కూళ్లలో చెట్టు కింద నివసిస్తుంటే అటు వాళ్ళకు ఉండడానికి ఇబ్బందిగా ఉంది, విద్యార్థులకు ఇబ్బందిగా ఉంది. ఉపాధ్యాయులు గ్రామస్తులు అందరూ వచ్చి ఏదికి ఎక్కడన్నా ఇళ్ల స్థలాలు ఇచ్చి తరలిస్తే బాగుంటుంది అంటే వాళ్ళందరి కోసం సచివాలయం దగ్గర ఉన్నటువంటి లేఅవుట్ లో ప్రభుత్వ భూమిలో 2 ఎకరాల 80 సెంట్లు ప్రభుత్వ భూమిని తీసుకుని లేఅవుట్ వేసి వాళ్ళకి 77 మందికి ఇళ్ల ప్లాట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇళ్ల ప్లాట్లు ఇచ్చేసిన తర్వాత ఈరోజు ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం రాగానే నిరుపేదలైనటువంటి గిరిజనులకి ఎస్టీలకు ఇచ్చినటువంటి ఆ ఇళ్లని బలవంతంగా పెరుక్కొని దానిలో ఉన్నటువంటి రాళ్లను తొలగించేసి ఈరోజు కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరలా తిరిగి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే పేదలకి ఇళ్ల స్థలాలకి ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చినటువంటి భూమిని, గిరిజనులకు ఇచ్చినటువంటి భూమిని, నిరుపేదలకు ఇచ్చినటువంటి భూమిని తిరిగి లాక్కొని ఈరోజు వాళ్ళ కబంధ హస్తాల్లోకి దాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఎక్కడికన్నా వచ్చినప్పుడు సోమిరెడ్డి చెప్తాడు గిరిజనుల అభ్యున్నతి, గిరిజనుల సంక్షేమం అని చెప్పి. మాటల్లో కాదు గిరిజనుల అభివృద్ధి, మాటల్లో కాదు గిరిజనుల సంక్షేమం, మాటల్లో కాదు గిరిజనులకు సంబంధించినటువంటి నేను అండగా నిలుస్తానని చెప్పి హామీలు ఇవ్వడం. క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే నోరు లేనటువంటి నిరుపేదలైనటువంటి గిరిజనుల నోటికాళ్ల ప్లాట్లు కొట్టేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాటిల్ని అనుభవిస్తుంటే చంద్రమోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఆ ప్లాట్లు తిరిగి ఏదైతే ప్రభుత్వ భూమిని కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసి నిరుపేద గిరిజనులకు ఇచ్చేటువంటి ధైర్యం నీకు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక్కసారి ఇళ్ల స్థలాలకు వస్తే ఈ మధ్య కొన్ని పత్రికలు చూశాను, నిజంగా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని రాశారు ఈనాడు పత్రికలో. అలా ఒకసారి వచ్చి చూస్తే ఎవరన్నా ఆ పచ్చ మీడియాకి పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే లోకమంతా పచ్చంగా కనపడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప ఈ రోజు కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూములు దాదాపుగా ఈరోజు రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లక్షల ఎకరాలు పంపిణీ చేయడం జరిగింది. దానిలో ఈరోజు ఇళ్లు కట్టుకున్నారు. ఇళ్లు కట్టుకుని ఏదో సాదాసీదా భూములో చాలా మంది రాస్తుంటారు ఏమని, ఎక్కడో పనికిరాని భూములు ఇచ్చారు, అక్కడ అది ఉంది ఇది ఉందని. ఈ రోజు ఎవరినైనా వచ్చి ఈ రోజు చూస్తే ఇది పనికిరాని భూమి అని ఎవరైనా చెప్పగలరా? ఇంత ఖరీదైనటువంటి భూములు పేదలకు ఇచ్చాము. ఇటుపక్క అటుపక్క చూస్తే ప్రైవేట్ లేఅవుట్లు ఉంటే మధ్యలో ఉండేటువంటి ప్రభుత్వ భూమిని 20 సంవత్సరాల కళ ఈ ప్రాంతానికి సంబంధించింది పేదలకు ఇవ్వాలని చెప్పి స్వర్గీయ మెట్టా చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన కళలు కంటే అది ఆయన బిడ్డ విష్ణువర్ధన్ రెడ్డి మండల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మంది ముఖ్యమంత్రులు రాలేదు, ఎన్ని ప్రభుత్వాలు రాలేదు 20 సంవత్సరాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన సంతోషించేటువంటి విధంగా విష్ణు వచ్చి అన్న ఇది నాన్న కోరిక, దాదాపుగా చాలా సార్లు ఆయన మట్టి తోలించాడు, పేదలకు ఇవ్వాలనేటువంటి తపన పడ్డాడు, ప్రయత్నం చేశాడు, అది సఫలీకృతం కాలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి అటువంటి పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారి లాంటి ఆశయాలను మనం నెరవేర్చగలిగాం, పేదలకు అండగా నిలవగలిగాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఛాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.